నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం. నంద్యాల ఆర్ఎస్ రోడ్డులో దైవ సందేశకులు అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన జాహ్నవి రెడ్డి. బ్రహ్మానందేశ్వర స్వామిని ఆహ్వానించేందుకు నంద్యాలకు బయలుదేరిన మహానందీశ్వరుడు. షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు జ్ఞాపికలను అందజేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి. ఆవాస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు దివంగత ముర్తుజాకు ఘనంగా నివాళులర్పించిన కమిటీ సభ్యులు. చాపిరేవుల గ్రామంలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామన్న చైర్మన్ రాజశేఖర్. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్న ఆర్టీసీ డిపో మేనేజర్ హుసేన్. ఎమ్మెల్సీగా రజకులను నామినేట్ చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రజక సంఘం. భాషా దూదకుల వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ఫెడరేషన్ లక్ష్యం అన్న డాక్టర్ బాబన్. దేశ భవిష్యత్తు సైన్స్ తో ముడిపడి ఉందన్న ఐకాన్ పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణారెడ్డి. నంద్యాల రైల్వే స్టేషన్ రోడ్లో థెరిసా ఇవాంజలిస్ట్ నూతన కార్యాలయాన్ని రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కుమార్తె జాహ్నవి రెడ్డి ప్రారంభించారు. థెరిసా ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రసాదరావు, కార్యదర్శి అన్నపురెడ్డి రాజేష్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి కుమార్తె ఏవి జాహ్నవి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కాగా, అతిథులుగా దైవ సందేశకులు మంచ ఏలియా, జయన్నలు హాజరయ్యారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం నూతనంగా నెలకొల్పిన కార్యాలయాన్ని జాహ్నవి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జాహ్నవి రెడ్డి మాట్లాడుతూ నాన్నకు అత్యవసర పనులు ఉన్న కారణంగా రాలేకపోయారని తెలిపారు. మదర్ తెరిసా సేవా స్ఫూర్తితో ఏర్పడిన థెరిసా ఇవాంజలిస్ట్ అండ్ పాస్టర్స్ అసోసియేషన్ నేడు నూతన కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎల్లప్పుడూ దైవారాధనలో ఉంటూ క్రీస్తు బోధనలను ప్రజలకు తెలియజేస్తూ వారిలో మమేకమవుతున్న పాస్టర్లకు అండగా ఉండేలా అసోసియేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని, మీ ప్రేమ, ఆదర అభిమానాలు, చల్లని దీవెనలు, ఆశీస్సులు మా నాన్న ఏవి సుబ్బారెడ్డికి మరియు మా కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. అనంతరం దైవ సందేశకులు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఏవి సుబ్బారెడ్డిని మరియు వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో హెప్సిబారాణి, దాసరి దానియల్, అబ్రహం తదితరులు పాల్గొన్నారు. నా పేరు జాహ్నవి రెడ్డి, ఏవి సుబ్బారెడ్డి గారి పెద్ద కూతుర్ని. మా నాన్న ఈ కార్యక్రమానికి రావడానికి చాలా ట్రై చేశారు. కాకపోతే వేరే పనులు ఉండడం వల్ల అర్జెంట్గా హైదరాబాద్కి వెళ్ళాల్సి వచ్చి నన్ను పంపించారు. ఈరోజు మదర్ తెరిసా ఇన్స్పిరేషన్తో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పాస్టర్లకి అండగా ఉండడం చాలా అభినందనీయం. మా నాన్నపై మీ ప్రేమ, అభిమానాలు ఎల్లప్పుడూ మాతోటే ఉండాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామిని కళ్యాణోత్సవ పెద్దగా ఆహ్వానించేందుకు మహానందీశ్వరులు నంద్యాలకు తరలి వచ్చారు.
మహానంది పుణ్యక్షేత్రంలో మార్చి 2వ తేదీ నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు మహానందీశ్వరుడి కళ్యాణోత్సవ పెద్దగా ఆహ్వానించేందుకు గురువారం మధ్యాహ్నం మహానందిలో వెలిసిన శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి ఉత్సవ మూర్తులు నంద్యాలకు తరలి వెళ్లాయి. ఆలయ ఈవో సుబ్రహ్మణ్యం, వేద పండితులు, దాతలు, భక్తులు ఘనంగా ఉత్సవ పల్లకి మోస్తూ స్వామివారిని సాగనంపారు. మహానందీశ్వరునికి నంద్యాల పట్టణం ఆత్మకూరు బస్టాండ్ పరిధిలోని లక్ష్మీ గణపతి ఆలయం వద్ద విడిది ఏర్పాటు చేశారు. అక్కడి నుండి నంద్యాలలోని బ్రహ్మనందీశ్వర స్వామి దేవస్థానం అధికారులు భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో మహానందీశ్వరుణ్ణి ఆలయానికి తీసుకువెళ్లారు. द्वितीय प्रार्थेश्वराहकल्पे वैवस्ते धर्मदेशेन्द्रकावेरेजनेश्चिन्दनिधिङ्कुरो कावेरेन्द्रभद्रादिकृष्णवेण्याजगोतमे भागीरधीतविख्यातापुण्यगङ्गाप्रकीर्तिताः आपोवायुगं सर्वं विश्वाभुवनान्यापप्राणावापशवामो नमामो वृतमापः सम्राडामो विराडापस्वराडापस्वराडापश्चन्द्राक्ष्याभोऽभ्योदेकस्याभोऽयुभ्योक्ष्याप सत्यमापः सर्वा देवता పాంచాన్నిక దీక్షలో ఆలయ చైర్మన్ అయినటువంటి పాణ్యం ప్రసాద్ గారు, అలాగే ఆలయ కార్యనిర్వహణ అధికారి గారైనటువంటి ఎల్సి సుబ్రహ్మణ్యం గారుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సమస్తమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడమైనది. ఈ యొక్క ఉత్సవ విషయాలలో భాగంగా మొదటి రోజైనటువంటి ఈరోజు కామేశ్వరి మహానందీశ్వర స్వామివార్లు నంద్యాల పట్టణంలో వేయించి ఉన్నటువంటి గంగా పార్వతీ సమేత బ్రహ్మానందేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి మనకి అనాదిగా కొన్ని వేల సంవత్సరాలుగా బ్రహ్మానందేశ్వర స్వామి వారి ఇక్కడికి వచ్చి శివరాత్రి కళ్యాణాన్ని తన యొక్క ఆధ్వర్యంలో మహానందీశ్వరుడికి జరిపించడం అనేటువంటి మనకి ఆనవాయితీగా ఉన్నందున ఆ ఆనవాయితీలో భాగంగా ఈరోజు స్వామివారు నంద్యాల పట్టణానికి వేయించి అక్కడ ఉన్నటువంటి బ్రహ్మానందేశ్వర స్వామి వారిని పిలుచుకొని రేపటి రోజున నంద్యాల పట్టణము అట్లాగే నంద్యాల నుండి మహానంది మధ్యలో ఉండేటువంటి సమస్త గ్రామాల యందు గ్రామోత్సవం గావింపబడి రాత్రి మహానందికి చేరడం జరుగుతుంది. కావున రేపు జరిగేటువంటి గ్రామోత్సవంలో నంద్యాల పట్టణ ప్రజలు అట్లాగే పరిసర గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యొక్క కళ్యాణానికి వస్తున్నటువంటి స్వామివారి మూర్తుల్ని దర్శించుకొని సకల శుభాలని పొందాలని ప్రార్థన చేస్తున్నాం. శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలోని ఆర్కే అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన షటిల్ బ్యాడ్మింటన్ పోటీలలో గెలుపొందిన విజేతలకు పాల్గొన్న క్రీడాకారులకు జ్ఞాపికలను అందజేయడం జరిగింది. డాక్టర్ జి రామకృష్ణారెడ్డి అధ్యక్షత జరిగిన ఈ సమావేశంలో కళాశాల క్రీడల బాధ్యులు విజయ్ కుమారి, కళాశాల సంచాలకులు ఆచార్య చంద్రశేఖర్, ఆర్కే అకాడమీ శిక్షకులు రాధాకృష్ణ, భాస్కర్ రావు వేదికను అలంకరించి క్రీడాకారులకు సందేశాలనిచ్చారు. రామకృష్ణ పరమహంస పేరుతో స్థాపించబడిన కళాశాల రాధాకృష్ణ పరమహంస పేరుతో నెలకొల్పబడిన ఆర్కే అకాడమీకి ఈరోజు రామకృష్ణ పరమహంస దీవెనలను కోరే విధంగా ఆయన చిత్రపటానికి పూలమాల అలంకరించి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. రామకృష్ణ పరమహంస గురువులకు గురువని, శిష్యులను ముఖ్యంగా స్వామి వివేకానంద అనే
మాణిక్యాన్ని ప్రపంచానికి అందించిన విశిష్ట గురువుగా డాక్టర్ రామకృష్ణారెడ్డి ఈ సందర్భంగా అభివర్ణించారు. దేశ విదేశాల్లో భారత ఖ్యాతిని ఇనుమడింపచేసిన మహానీయుడిగా డాక్టర్ రామకృష్ణారెడ్డి రాధాకృష్ణ పరమహంస ఖ్యాతిని గావించారన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కాశీరెడ్డి నాయన ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన బాల్ బ్యాడ్మింటన్ పోటీలలో విజేతలకు జ్ఞాపికలను అందజేశారు. గెలుపు ఓటములను సమదృష్టితో తీసుకోవాలని, క్రీడా స్ఫూర్తి ప్రతి క్రీడాకారునికి ముఖ్యమని విజయ్ కుమారి క్రీడాకారులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారు. జయపజయాలకు అతీతంగా పోటీల్లో పాల్గొనడమే క్రీడా స్ఫూర్తి అన్నారు. ఈ 2 గేమ్లలో మనకి నంద్యాలలో మంచిగా షటిల్ అండ్ రైఫిల్ షూటింగ్ 2 కూడా బాగా ప్రాక్టీస్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా నేషనల్ లెవెల్లో దీనిలో కూడా గోల్డ్ మెడల్ వచ్చింది ఇండియాకి. సో అట్లా మనం కూడా పిల్లల్ని తయారు చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మనం భావిస్తున్నాం. సో వీటన్నిటికీ ముందు మనకి మంచి ఓపిక కావాలి. ఎందుకంటే ప్రతిరోజు 5:30కి తల్లిదండ్రులందరూ కూడా పిల్లలను తీసుకొస్తున్నారు. ఈ ఓటమి అన్నటువంటిది సాధారణంగా జరిగేటువంటి వ్యవహారం. ప్రతి చోట కూడా మనం గెలుస్తామని అనుకోవాలి, ప్రతిసారి కూడా గెలుస్తాం. అందుకనే అబ్దుల్ కలాం చెప్తాడు, గెలిచామంటే వారికి అవకాశాలు అందరితో అంతరించిపోతాయి. అట్లా కాదు, ఓడిపోతే ఇంకా మార్గాలు వెతుక్కుంటూ జయానికి దగ్గర అవుతారు అని చెప్పేసి చెప్తుంటారు. సో ఓడిపోయిన వాళ్ళు ఎప్పుడు కూడా భవిష్యత్తులో జయాలు కలుగుతాయన్నట్టు ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. ఆవాస్ కమిటీ అధ్యక్షుడు బాబుల్లా అధ్యక్షతన నంద్యాల ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో మాజీ ఆవాస్ రాష్ట్ర కీర్తిశేషులు ఎండి ముర్తుజా ప్రథమ వర్ధంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆవాస్ తూర్పు జిల్లా కన్వీనర్ మస్తాన్ వలి, కో కన్వీనర్ అబ్దుల్ సమద్ ముర్తుజా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాబుల్లా మరియు జావిద్ మాట్లాడుతూ ముర్తుజా మైనారిటీల సంక్షేమం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు, పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆయన ఆశయాలు నెరవేర్చడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అన్నారు. రాబోయే కాలంలో ఆవాస్ కమిటీని బలోపేతం చేసి ప్రతి ఏరియాలో ఆవాస్ కమిటీలను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆవాస్ టౌన్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు బాబుల్లా మరియు జావిద్, కమిటీ నాయకులు మాబాషా, ఫయాజ్, ఆవాస్ యూత్ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు నయీం, సద్దాం హుసేన్, యూత్ కమిటీ నాయకులు కరాటే మాబాషా, ఫయాజ్, మజీద్, సుభాన్, మస్తాన్ దాదా మరియు శ్రేయోభిలాషులు ఎస్ఎండి హుసేన్, ఇస్మాయిల్ పీర్ తదితరులు పాల్గొన్నారు. ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షునిగా ఉంటూ పదవిలో ఉన్న సమయంలోనే గుండెపోటు వచ్చి ఇదే రోజు ఉదయం 9:30 గంటలప్పుడు నేషనల్ కాలేజీలో మరణించడం జరిగింది. ఈనాటికి సంవత్సరము. చాలామంది బాధ్యతలలో చనిపోయిన వారు తక్కువ. చివరి వరకు ఆవాజ్ యొక్క ఆలోచన విధానాన్ని మైనార్టీలలోకి తీసుకుపోయిన నాయకుడు ముర్తుజా గారు ఉపాధ్యాయ ఉద్యోగంలో ఏపీటీఎఫ్లో పనిచేసినారు. ఉపాధ్యాయ ఉద్యోగంతో రిటైర్ అయిన తర్వాత పదవులు ఆశించకుండా ఆ రోజు ఆవాజ్ కమిటీ ఫార్మేషన్ చేసినప్పుడు ఉపాధ్యక్షునిగా మొట్టమొదటిసారిగా ఉన్నాడు. చేస్తున్నందుకు సార్ జిల్లా అధ్యక్షుడుగా, ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుని కూడా పోవడం జరిగింది. అంచెలంచెలుగా సారు రాష్ట్ర అధ్యక్షుడు కావడము, ఆ వయసులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల సమస్యల కోసము, మైనార్టీల అభివృద్ధి కోసము ఆ రోజు మోడీ ప్రభుత్వము ఏదైతే మైనార్టీలకు దాడి చేసి వేలాది మందిని గుజరాత్లో చంపేసినాడో ఆ చంపిన సందర్భంగానే ఆవాజ్ ఏర్పడింది. ఆ ఆవాజ్ ద్వారా మైనార్టీలలో చైతన్యం తీసుకురావడం కోసం, సెక్యులర్ భావాలతో అభివృద్ధి చేయడం కోసము కృషి చేసిన నాయకుడు ముర్తుజా గారు. నంద్యాల మండలం చాపరేవుల గ్రామంలో ఎమ్మెల్యే ప్రత్యేక అభివృద్ధి నిధుల నుండి ఏర్పాటు చేసిన ఆర్ఓ మినరల్ వాటర్ ప్లాంట్ను ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మంచినీటి సమస్య ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు సూర్యచంద్రారెడ్డి, యశోదారెడ్డి, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు వాటర్ ప్లాంట్ ఓపెనింగ్ ఇక్కడికి రావడం జరిగింది. ఓపెన్ చేసుకోవడం అంతా కూడా గతంలో ఉమానాగిరెడ్డి గారు ఉన్నప్పుడు కూడా కావాల్సిన వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం జరిగింది. మైనార్టీ వాళ్ళకు మొన్న ఇంటింటికి తిరుగుతున్నప్పుడు కూడా వాళ్ళు అడగడంతో వెంటనే వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఉమానాగిరెడ్డి గారి పేరు మీద ఈరోజు ఏర్పాటు చేయడం కూడా సంతోషంగా ఉంది. దానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ కూడా నా
మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు చాపరేవుల గ్రామంలో పేదలందరికీ చాలా వరకు అందరికీ కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అలాగే అవసరమైన చోట సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ చాలా వరకు ఇప్పటికీ అన్ని కూడా పూర్తి చేశామని కూడా తెలియజేస్తున్నాను. అలాగే పెన్షన్లు, రేషన్ కార్డులు అవసరమైన ప్రతి ఒక్కరికి అర్హులందరికీ కూడా ఈరోజు పంచడం జరిగింది. గతంలో భూమా నాగిరెడ్డి గారు ఉన్నప్పుడు 10,000 మందికి భోజనాలు పెట్టి మరి ఆ రోజు రేషన్ కార్డులు, పెన్షన్లు పంచిన సందర్భాన్ని మనం అందరం ఎప్పుడు మర్చిపోకూడదని కూడా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని కూడా తీరుస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో మళ్ళీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే వస్తే అభివృద్ధి పనులన్నింటినీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉండి మీ ఆశీర్వాదం మా కుటుంబం మీద కూడా ఇలాగా ఉండాలని మరోసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో మార్చి 4వ తేదీ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని ఆలయ చైర్మన్ మాలపాటి రాజశేఖర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 4వ తేదీ సోమవారం నంద్యాల ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో రాత్రి లింగోద్భవ సమయంలో స్వామివారికి ఏకవార రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని చైర్మన్ రాజశేఖర్ కోరారు. ఓం నమః శివాయ. నంద్యాల వెలిసిన శ్రీ ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారము మార్చి 4వ తేదీన రాత్రి 12 గంటలకు లింగోద్భవన మరియు లింగోద్భవం తర్వాత కళ్యాణం కూడా జరిపించబడును. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ స్వామివారి కళ్యాణము మరియు లింగోద్భవన చూసుకొని తీర్థప్రసాదం తీసుకొచ్చున్నాము. అన్ని రకాలుగా వస్తువులు కల్పించాము. ప్రజలందరూ కూడా ఆహ్వానితులే. చుట్టుపక్కల ప్రాంతం వారు మరియు నంద్యాల పట్టణం వారు అందరూ ఇచ్చేసి ఈ యొక్క స్వామివారి దర్శనం తీసుకొచ్చిన కోరుచున్నాను. మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా నంద్యాల డిపో నుండి అన్ని పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్ సర్వీసులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్ హుసేన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలానికి 70 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశామన్నారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువ బస్సులు ఏర్పాటు చేశామని, అదేవిధంగా మహానంది పుణ్యక్షేత్రానికి 30 బస్సులు, ఓంకారానికి 15 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం బస్టాండ్ ప్రాంగణంలో అన్ని సదుపాయాలు కల్పించామన్నారు. ఈ సదుపాయాలను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ హుసేన్ తెలిపారు. నేను డిపో మేనేజర్ మాట్లాడుతున్నాను. ఏపీఎస్ఆర్టీసీ నంద్యాల డిపో. మేము ఈ శ్రీశైలం వెళ్ళే భక్తాదుల కోసము శ్రీశైలానికి దాదాపుగా 70 బస్సులు ప్లాన్ చేశాము ఈ సంవత్సరము. గత సంవత్సరం కన్నా 10 బస్సులు ఎక్కువ ప్లాన్ చేశాము. అదేవిధంగా మహానందికి 30 బస్సులు ప్లాన్ చేశాము. గత సంవత్సరం 25 బస్సులు ప్లాన్ చేసింది. ఓంకారానికి కూడా 15 బస్సులు ప్లాన్ చేశాము. మరియు భువనేశ్వరానికి కూడా 6-7 బస్సులు ప్లాన్ చేశాము. ప్రయాణికులకి మేము మహానందిలో తర్వాత ఓంకారంలో టెంటులు అంటే మన కూర్చోవడానికి, నిలబడడానికి వాళ్ళకు సౌకర్యం కల్పిస్తున్నాము. అలాగే నీటి వసతి కూడా కల్పిస్తున్నాము. అదేవిధంగా ప్రయాణికులు ఏమంటే మనం మహానందికి ప్రతి 2 నిమిషాలకు బస్సు లెక్కన మేము ప్లాన్ చేసి తిప్పాలని ప్లాన్ చేసుకున్నాము. దీనిని భక్తాదులు వినియోగించుకొని ఆర్టీసీని ఆదరించి మరియు ఈ ప్రైవేటు వాహనంలో ప్రయాణం చేసి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా ఆర్టీసీ బస్సులను ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు రజకులను ఎమ్మెల్సీగా నామినేట్ చేసినందుకు రజక సంఘ నాయకులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగు రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే కోటా కింద రజకుడైన దువ్వారపు రామారావు ఎమ్మెల్సీగా నామినేట్ చేసినందుకు టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ కార్యదర్శి జిల్లెల శ్రీరాములు ఆధ్వర్యంలో నంద్యాల రజక సంఘ నాయకులు నారా చంద్రబాబు నాయుడుకు పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లెల శ్రీరాములు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదరణ పథకం కింద రజకులకు ఇస్త్రీ పెట్టే వాషింగ్ మిషన్లు పంపిణీ చేశారని, రజక వృత్తిదారులకు 150 యూనిట్లు ఉచితంగా కరెంటు అందించారని, రజకులు ఎస్సీ జాబితాలో చేర్చేందుకు త్రిసభ్య కమిటీ వేసి ఏర్పాటు చేశారన్నారు. రజకుల కోసం ఇన్ని చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని, బీసీలకు న్యాయం చేసే పార్టీ ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని మరొక్కసారి చంద్రబాబు నాయుడు నిరూపించారని, కావున వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లెల మహేష్, చంటి రాముడు, మద్దిలేటి మంగయ్య, రోషన్, శ్రీను మొదలగు రజకులు పాల్గొన్నారు. దేశంలోనే
మొట్టమొదటిసారిగా రజకులకు రాజ్యాధికార దిశ వైపుగా మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా రజకుల కులస్తులైనటువంటి మరి కమిషనర్ గారు రిటైర్డ్ అయినారు. దువ్వారపు రామారావు గారికి ఎమ్మెల్సీ ఇచ్చి మరి అసెంబ్లీలో శాసనమండలిలో కూర్చోబెట్టేందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. పాదాభివందనం చేస్తున్నాం చంద్రబాబు గారికి మా రజకుల తరపున. మా రజకులకు ఈనాడు అసెంబ్లీలో శాసనమండలిలో అడుగు పెట్టినందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. మా రజకుల ఓట్లన్నీ కూడా మరి తెలుగుదేశం పార్టీకే వేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పనిముట్లయితేనేమి ఒక్కొక్కరికి 30,000 వాషింగ్ మిషన్లు ఇస్త్రీ పెట్టే మరి 10,000 చెక్కు ఇస్త్రీ బళ్లకు ఇచ్చినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నూర్ బాషా దూదేకుల వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని దూదేకుల ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ బాబన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి 3వ తేదీ ఒంగోలులో జరిగే రాష్ట్ర స్థాయి జాబ్ మేళాలో దూదేకుల నిరుద్యోగులందరూ పాల్గొని నిరుద్యోగ మేళాను వినియోగించుకోవాలన్నారు. ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బి ఫార్మసీ, బీటెక్, ఎంబీఏ కోర్సులు పూర్తి చేసిన నిరుద్యోగులందరూ ఈ జాబ్ మేళాను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో దూదేకుల సంఘం నాయకులు పాల్గొన్నారు. ఏపీ నూర్ బాషా దూదేకుల ఫెడరేషన్ తరఫున మెగా జాబ్ మేళా ఈ నెల 3వ తేదీ ఒంగోలులో జరపాలని నిర్ణయించాము. అక్కడ ఒంగోలు కాపు కళ్యాణ మండపం, అది ఆర్టీసీ బస్ స్టాండ్ వెనుక ఉంటుంది. అక్కడ ఉదయం 9 గంటలకి ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. షార్ప్ ఇండియా వాళ్ళ యొక్క సహకారంతో టైప్ వాళ్ళ ద్వారా ఈ ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది. ఇందులో దాదాపు 30-40 రిప్యూటెడ్ కంపెనీస్ పాల్గొనడం జరుగుతుంది. అందువల్ల రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉండే నూర్ బాషా దూదేకుల సోదరులకి స్టూడెంట్స్ మా అప్పీల్ ఏమిటంటే ఆ రోజు ఈ మెగా జాబ్ అనేది భారీ సంఖ్యలో అందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాము. ఇందులో 10th క్లాస్ పాస్ అయినప్పటి నుంచి ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఎంబీఏ స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళు తగిన రీతిలో వాళ్ళు ఉద్యోగాలు లభించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ కూడా గుర్తించాలని మాట్లాడారు. రాబోయే తరంలో దేశ భవిష్యత్తును నిర్ణయించేది సైన్స్ మాత్రమేనని ఐకాన్ ఈ లెర్నింగ్ హై స్కూల్ కరెస్పాండెంట్ పివి కృష్ణారెడ్డి తెలిపారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని ఐకాన్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శనను నిర్వహించగా ఎల్ఐసి సీనియర్ మేనేజర్ రాజశేఖర్, ఆర్సీఎం చర్చ్ ఫాదర్ జాన్ దేవరాజ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పివి కృష్ణారెడ్డి మాట్లాడుతూ సైన్స్ మనిషి జీవితంలో ముడిపడి ఉంటుందని గుర్తు చేశారు. దేశ భవిష్యత్ మార్చాలంటే సైన్స్తోనే సాధ్యమవుతుందని తెలిపారు. తమ పాఠశాలలో ఎల్కేజీ నుండి 9వ తరగతి వరకు విద్యార్థులచే 7 కేటగిరీలలో దాదాపు 160 అంశాలతో కూడిన వివిధ రకాల ప్రదర్శనను విద్యార్థులు చేపట్టారని అన్నారు. ప్రతి అంశంపై విద్యార్థులకు పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించామన్నారు. విద్యార్థుల పర్యావరణ పరిరక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, సీజనల్ వ్యాధుల నివారణ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపామన్నారు. నమస్కారం. ఈరోజు సివి రామన్ గారి బర్త్డే సందర్భంగా నేషనల్ సైన్స్ డే ఫిబ్రవరి 28 సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. ఈ దినంన దేశం మొత్తం ప్రతి స్కూల్, ప్రతి కాలేజీ, యూనివర్సిటీస్లో సైన్స్ గురించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి పిల్లల యొక్క నైపుణ్యాన్ని బయటికి తీయడము జరుగుతుంది. దీనివల్ల పిల్లలు వాళ్ళ నైపుణ్యాలతో పాటు లాజికల్ థింకింగ్, అనాలిసిస్ అన్నిటినీ అవగాహన చేసుకొని ఫ్యూచర్లో వాళ్ళు కూడా భావిపడితే సైంటిస్ట్గా ఎదగాలని ఆశిస్తూ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల ఆర్ఎస్ రోడ్డులో దైవ సందేశకులు అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన జాహ్నవి రెడ్డి. బ్రహ్మానందేశ్వర స్వామిని ఆహ్వానించేందుకు నంద్యాలకు బయలుదేరిన మహానందీశ్వరుడు. షటిల్ బ్యాడ్మింటన్ పోటీల విజేతలకు జ్ఞాపికలను అందజేసిన డాక్టర్ రామకృష్ణారెడ్డి.
రాష్ట్ర అధ్యక్షుడు దివంగత ముర్తుజాకు ఘనంగా నివాళులర్పించిన కమిటీ సభ్యులు. చాపిరేవుల గ్రామంలో ఆర్వో ప్లాంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి. ప్రథమానందేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివార్ల కళ్యాణం ఘనంగా నిర్వహిస్తున్నామన్న చైర్మన్ రాజశేఖర్. మహాశివరాత్రి సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామన్న ఆర్టీసీ డిపో మేనేజర్ హుసేన్. ఎమ్మెల్సీగా రజకులను నామినేట్ చేసినందుకు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన రజక సంఘం. భాషా దూదేకుల వారిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ఫెడరేషన్ లక్ష్యం అన్న డాక్టర్ బాబన్. దేశ భవిష్యత్తు సైన్స్ తో ముడిపడి ఉందన్న ఐకాన్ పాఠశాల కరెస్పాండెంట్ కృష్ణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.